నా ఛానల్ వచ్చేసి నేను ₹1,00,000 2 lakhs పెట్టుబడి పెట్టిన కొడుక రాని పేరు, రాని సబ్స్క్రైబర్స్, రాని ఫాలోవర్స్, ఒక ప్రతాపన్నని తీసుకొచ్చి లేలేస్ అని తీసిన మేడం. అసలు మేడం ఆ సాంగ్ షార్ట్ వీడియో పెట్టినాం మేడం, అసలు ఫుల్ సాంగ్ కూడా రిలీజ్ చేయలేదు. పెట్టిన 1 dayకే 1 million వ్యూస్ వచ్చినాయి మేడం. అసలు షాక్, 1 dayకే షాక్ అయిపోయినాం. ఇదేందర ఇది, మన అసలు ఎక్స్పెక్ట్ చేయలే, డబ్బులు ఖర్చు పెట్టలే, డబ్బులు ఖర్చున పెట్టిన వీడియోస్ కూడా రావు మేడం ఇన్ని వ్యూస్. మనం ఏమేం చేస్తామంటే డబ్బులు ఖర్చు పెట్టి రేపు పెద్ద వ్యూస్ వస్తారని బ్యానర్స్ వేయించి స్టిక్కర్స్ కట్టించి పెద్ద పబ్లిసిటీ ఎక్కువ చేస్తాం అనమాట బయట మన ఇన్వెస్ట్మెంట్ చేసిన దానికి. కానీ మనం చేసే ఈ కవర్ సాంగ్స్కి పబ్లిసిటీ ఎక్కువ చేయము. మహా అంటే ఇన్స్టాగ్రామ్లో ప్రమోషన్ చేస్తాము, యూట్యూబ్లో ప్రమోట్ చేస్తాము అంతే. ఏ డబ్బులు పెట్టినా కానీ వీడియోస్కి, డబ్బులు పెట్టిన వీడియోస్కి రాని ఆనందం ఒక లేలే సాంగ్ వచ్చింది మేడం నాకు. ప్రతాపన్న అయితే నిజంగా చెప్తున్నాను మేడం, ఫోన్ చేసినాడు, భాష ఇట్లా సాంగ్ చేద్దాం, ఛానల్ ఆగిపోతుంది నీది అని చెప్తా ఉంటే, అన్న నిజం అన్న, ఇంకా పాత రోజుల్ని గుర్తు తెప్పియాలి మనం ఖచ్చితంగా, గుర్తు తెప్పియాలి. లేలే సాంగ్ అంటే ఏందో చూపించాలి జనాలు. కానీ ఇద్దరం కలిసి సాంగ్ చేసినాం మేడం. డిఓపి నేను చేసిన, కొరియోగ్రాఫర్ అయినా మేడం, హీరో అయినా కొరియోగ్రాఫర్ అయినా. ఆయనకు ఒకరు కొరియోగ్రఫీ చేయాల్సిన అవసరమే లేదు. టేక్స్ కూడా తీసుకోరా? టేక్ తీసుకుంటాడు మేడం. అయితే